కావాలి నడి ఒడ్డున బజార్లో కొడితే చీర కూడా లేదన్నా. ₹2 సృజల వాటర్ ప్లాంట్ నాకు ఇచ్చారన్నా. భర్త లేడు, పిల్లల్ని పెట్టుకొని బతుకుతుందని. మళ్ళీ ఈ పార్టీ వచ్చాక తీసేశారన్నా, నేను తెలుగుదేశం అని. సరే బిడ్డలు తీసుకొని కావాలొచ్చానన్నా. 50,000 తీసుకున్నానన్నా. 50,000కి 50,000 వడ్డీ కట్టానన్నా. నేను ఒక 10 రోజులు టైం అడిగాను, అంటే ఈ 1వ తారీఖు ఇస్తానని. ఆ 50,000కి 65,000 వడ్డీ కట్టమని ఫోన్లో బెదిరించిందన్నా. ఆడవాళ్ళకి డ్రింక్ చేసుకొని, మగవాళ్ళు డ్రింక్ చేసి ఒక 10-15 మంది షాప్ దగ్గరకు వచ్చారన్నా. నాకు ఎలా కొడితే అలా కొట్టారన్నా నన్ను. ఒక నైటు 9 గంటలకి 17వ తారీఖు 9 గంటలకి కావాలి నడి ఒడ్డున బజార్లో కొడితే చీర కూడా లేదన్నా. నువ్వు రాబాకమ్మా, నువ్వు వస్తే నిన్ను కొడతారు, నువ్వు రాబాకని మా అమ్మని ఆపేశానన్నా. మా అమ్మకు 60 వయసు. ఈ అవమానం తట్టుకోలేక పురుగు మందులు తెచ్చుకొని నేరుగా స్టేషన్కి వెళ్ళానన్నా. డిశ్చార్జ్ అయ్యే రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చి నేనున్నాను, ఏ పార్టీ అయినా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను అన్నారు. కానీ ఇంతవరకు నాకు న్యాయం జరగలేదన్నా. రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే దీని వెనకాలన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖ నేను మీకు ఇస్తున్న హామీ.